నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డే1 మహానాడు విజయవంతం. భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. మంత్రి పర్యటన నేపథ్యంలో ముధోల్ నేతలు హౌస్ అరెస్ట్. లోకేశ్వరం పర్యటన సందర్భంగా పలు పార్టీల నేతల నిర్బంధం. ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి సీతక్క ఈరోజు ముధోల్ నియోజకవర్గంలోని లోకేశ్వరం మండలంలో పర్యటించనున్నారు. ఆమె పర్యటనను పురస్కరించుకుని ముధోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు విలాస్ గాదివార్ గారితో పాటు నిమ్మ సురేష్, అబ్దుల్ వాసిర్ రసూల్, డాక్టర్ దగ్దే కపిల్, దగ్దే మహిపాల్, దగ్దే టుకేందర్, షేక్ అమీర్ గారిని స్థానిక పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ చర్యపై సంబంధిత నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును అణచివేయాలనే ప్రయత్నంగా ఇది భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై స్పందన తెలియజేయడం ప్రజలకు ఉన్న హక్కు అని, తాము ఎటువంటి శాంతి భంగాన్ని సృష్టించకుండా నిరసన తెలపాలనుకున్నామని వారు వెల్లడించారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించేవని పలువురు నాయకులు విమర్శించారు. అధికారుల వైఖరిపై ప్రజా సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈరోజు ఏదైతే మన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ముధోల్ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో మా దగ్గర రైతులపై మరి దూరంగా వ్యవస్థ విఫలమైపోయి రైతుల ధాన్యాలు కొట్టుకుపోవడము, రైతులకు ఇబ్బంది కలగడము, లారీలు ఈ సర్కారు పెట్టకపోవడము, హమాలుల కొరత వల్ల ధాన్యానికి మొలకలు వచ్చే విధంగా తయారై రైతు బాధల్లో ఉన్నాడని చెప్పేసి మెమోరాండం ఇద్దామని చెప్పేసి మేమేదైతే అనుకున్నామో దానికి ఈ ప్రభుత్వము మా కార్యకర్తలకి ప్రతి మండలంలో ఎక్కడో అక్కడ అరెస్ట్ చేయడము, మా దగ్గర వచ్చి మార్నింగ్ పొద్దున్న నుంచి హౌస్ అరెస్ట్ చేయడము, మేమేమో దేశద్రోహం కాము, మేమేమన్నా నిజమైన వ్యక్తులం కాము, అబద్దం మాట్లాడి గద్దెనెక్కిన సర్కార్ కాంగ్రెస్ సర్కార్ లాంటి వ్యక్తులం కాము. వీళ్లు ఏదైతే తప్పులు చేసి తర్వాత కూడా ఏ ముఖం చెప్పిండు, రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని వేలెత్తి చూపే బాధ్యత, రైతుల పక్షాన నిలబడే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలని చెప్పేసి పెద్ద ఆయన చెప్పిన విధంగానే మాకు ఎన్ని ఇబ్బందులు జరిగినా రైతు పక్షాన ఉండి పోరాడడానికి మేము ఇప్పుడు కూడా సదా సిద్దంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ. పెద్ద సమస్యలు పరిష్కారమైనాయి. బాబ్రీ మసీదు, అయోధ్య లాంటి విషయం కూడా పరిష్కారమైంది. కానీ కాబట్టి చిన్న విషయానికి పెద్దగా భూతత్వం పెట్టి చూపెట్టి రెండు వర్గాలు చేసి లబ్ది పొందాలన్న రాజకీయ నాయకులు ఇప్పుడు కూడా కళ్ళు తెరిచి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మేము మా 10 సంవత్సరాల హాయంలో ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు జరగలేదు, ఎక్కడ కూడా మత సామరస్యంగానే ఉన్నాము. ఇది ఏం జరుగుతున్నదో మాకు అర్థం పడతలేదు. మన తాలూకాలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే, మనకు ఇప్పుడు దగ్గర గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు ఉన్నారు, గవర్నమెంట్ లో లేని వ్యక్తులు ఉన్నారు. మేమైతే ఎక్కడ కూడా లేము కదా. మేము దాని ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మేము ఏ విధంగా సాల్వ్ చేయాలో కూడా మాకు అర్థం పడడం లేదు. మాకు ఒక్కోసారి బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే మాకు సంబంధించిన వ్యక్తులు కూడా లోపడపోయిండ్రు. ఏం చేయదు, అది పెద్ద ఇష్యూ కాదు. అది ఆడ దగ్గర ఒక 26 ఎకరాల భూమి ఉన్నది. అది ఎక్కడైనా ఒక దగ్గర పెట్టడానికి తప్పేమున్నదని చెప్పేసి దానికి అంత పెద్ద గొడవ సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్నారని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. సీతక్క గారు కాంగ్రెస్ పార్టీ సీతక్క కాకుండా ఒరిజినల్ సీతక్కగా రాళ్లపూర్ ఏదైతే ప్రాబ్లం జరిగిందో బుద్ధుడి విగ్రహం గురించి ఆమె రానే వచ్చింది. తాలూకాకి చేసేదేం లేదు. ఆమె వచ్చినందుకన్నా కనీసం ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిపోతాం కానీ మేము హ్యాపీ అవుతాం. ఎందుకంటే అసలు ప్రాబ్లం అనేది లేదు. బుద్ధుడు ఎవరో ఒక కులానికి ఒక మతానికి చెందినోడు కాదు. అంత పెద్ద వ్యక్తి దాన్ని కథకు ఇంత పెద్దగా చేసి కూర్చుంటే ముధోల్ తాలూకాలో ఉన్న రాజకీయ నాయకులు మరి అక్కగారు మీరు వచ్చింది ఇక్కడికి, దయచేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. కనీసం అరే మార్కులు పడితే మేము కూడా హ్యాపీ అవుతాం. చలో పర్వాలేదు పోయి ఆయన వచ్చినందుకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసిందని చెప్పేసి. బుద్ధుడు హనుమంతుడు ఒక దగ్గర ఉండదు. కేసీఆర్ ఏదైతే ఉన్నాడో ఆయన సెక్రటరియట్లనే మందిరు, తర్వాత మస్జిద్, తర్వాత చర్చ్ కూడా కట్టించాడు. అక్కడ అసలు ప్రాబ్లము రాజకీయంగా క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయలేకపోతున్నారు. అక్కడ మంటలు పెట్టి మదా చూస్తున్నారు. ఒక హనుమంతుడు ఉన్న దగ్గర బుద్ధుడు ఉండాలా వద్దా? బుద్ధుడు ఎవరు? బుద్ధుడు అందరి వాడు. బుద్ధుడు అనేటోడు ఎస్సీలకో, ఎస్టీలకో, వేరే మతానికో, వేరే కులానికి చెందినోడు కాదు. బుద్ధుడు వేరే కాదు, హనుమంతుడు వేరే కాదు.
అది అనవసరంగా నేను కుల రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని ఆలోచన ఉన్న రాజకీయ నాయకులు చేసే దానికి ఆ ఊరోళ్ళు పావులైపోయినారు. ఇక్కడ నుంచి అరెస్టులు, అక్కడి నుంచి అరెస్టులు. అందులో అరెస్ట్ అయిన బోత్ గ్రూపులలో కూడా మా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారు, వేరే పార్టీలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. వేరే కుల మతాలకి అడ్డం పెట్టుకుని రాజకీయాలు ఎన్నో రోజులు నడవవు. బుద్ధుడు విగ్రహము పెట్టాలా వద్దా అన్న ఆలోచనకి ఇంత పెద్ద కుట్టాట చేసి 100 మందికి లోపడేయడం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. తీసుకుపోతున్నారు హౌస్ అరెస్ట్ అని చెప్పేసి బుద్ధుడు వచ్చి కూర్చున్నారు. ఒక ఎస్ఐ, ఒక 5-6 మంది కానిస్టేబుల్ అందరూ వచ్చి కూర్చున్నారు. ఇక్కడే ఉండాలంట, మేము ఎక్కడ పోవద్దంటాం. అంటే మీరు ఆఫీస్ బయటకి వెళ్ళొద్దా? ఇక ఆఫీస్ బయటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. మేము కూడా మాకు కూడా ఏం పని లేదు, మేము కూడా ఇంట్లో కూర్చుంటున్నాం. ఏం చేద్దాం మరి, గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే ఉంటుంది కదా. మీ అభిప్రాయం సార్? మా అభిప్రాయం ఏముంటుంది, ఇక మేము చట్టాన్ని గౌరవించుకుంటున్నాము. ఎన్నో పనులున్నాయి. ఇక తన ప్రాక్టీస్ పోతున్నది. ఆయన ఫార్మర్, ఆయన చేరుకుపోదాం అనుకున్నాడు. ఇంకా 4-5 మంది ఇప్పుడు ఆల్రెడీ ఎట్లాంటి పరిస్థితి అయిపోయిందనంటే వీడు ఎక్కడో పోవాలా, నేను ఎక్కడో పోవాలా, ఇవన్నీ పెట్టుకుని ఎందుకంటే చట్టాన్ని గౌరవించుకుంటాము. పోలీసు వ్యవస్థ వాళ్ళు కాదు కదా, వాళ్ళకి రేవంత్ రెడ్డి సర్కార్ ఒకటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళు చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ మీద మాకేం కోపమో తాపమో ఏం లేదు. ఇలాగే ఉందాం. ఈ రోజు వస్తారా, రేపు వస్తారా, మరి ఎప్పటివరకు ఉంటే అప్పటివరకు ఇట్లా ఉంటామని చెప్పేసి వాళ్ళకే తెలియాలి. ఒక అబద్దం కాదు, 2 అబద్దాలు కాదు, దగ్గర ఒక 400-500 అబద్దాలు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ముఖం పెట్టుకుని రైతుల దగ్గరికి పోతున్నారు. పోలీసులని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఒక్కరు పోలేరు. మా హాయంలో మంత్రులు వస్తే అసలు పోలీసు వ్యవస్థ ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంచి సాధారణ మనుషులు ఇచ్చినట్లు వస్తుండే. వీళ్ళు ఎమ్మెల్యేలు తిరగాలంటే కూడా మన ఖానాపూర్లో ఆ ఎమ్మెల్యేకి తిరగబడ్డారు. ఆయన తప్పైందని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయిండు. అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మా మంత్రులు విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ పోతుండ్రు. ఎవ్వరు కూడా వాళ్ళని అడ్డగీయడం అయితే కాదు, చాలా బాగా చూసుకునేటోళ్లు, బాగా పనిచేసేటోళ్లు ఈ మంత్రులు పని చేయడం లేదు. వాళ్ళు తిరగడానికి ఎవరిదో అండ తీసుకొని తిరుగుతున్నారు తప్ప వీళ్ళు ఒక్కరు తిరగలేరు. పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని వీళ్ళు తిరగడము, అబద్దాలు చెప్పడము, ఏది ఏమైనప్పటికీ ముదోల్ తాలూకాలో రైతులు చాలా బాధలో ఉన్నారు. ఇప్పటివరకు మేము ఒక 4 సార్లు చెప్పడం జరిగింది, రాష్ట్రాలు చేయడం జరిగింది. ఇంతకుముందు మంత్రులు వచ్చినప్పుడు కూడా మేము ఏమంటాం, ఇంతమంటే పోలీసు వాళ్ళు ఏం చేయకుండా మా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా అదే జరిగింది. నిజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నం కొమరం భీం. ముదోళ్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. లోకేశ్వర మండల కేంద్రంలోని కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క మరియు స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా పోరాటం చేసిన గొప్ప యోధుడు కొమరం భీం అన్నారు. అడవిని జీవనోపాధిగా చేసుకున్న కొమరం భీం నిజాంలను ఎదిరించాడని తెలిపారు. నిజాం సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలతో పోరాటం చేశాడన్నారు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించాడని, జల్ జంగల్ జమీన్, భూమి అడవి నీరు మాదే అనే నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందాడని కొనియాడారు. కొమరం భీం ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక అని అన్నారు. బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారన్నారు. ఆదివాసీల క్షేమం కోసం చివరి వరకు పోరాడిన గొప్ప యోధుడని ప్రశంసించారు. అర్లీ టు ముదోల్ రోడ్డు అర్లీ బ్రిడ్జ్ ఏదైతే ఉంది గత 10-15 ఇయర్స్ నుంచి కూలే అవస్థలో ఉంది. అక్కడ ఓన్లీ లైట్ వెహికల్స్ పోతున్నాయి, హెవీ వెహికల్స్ పోతారు. మేము 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి ఎన్నో సార్లు పోరాటం చేసినాము, మన ధర్నా కూడా చేసినాము. కానీ ఆ బ్రిడ్జ్ ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు. దయచేసి నేను మొన్ననే R&B మినిస్టర్ వెంకటరెడ్డి గారికి మాట్లాడాను. హ్యామ్లా పెట్టమని చెప్పడం జరిగింది. ఆ హ్యామ్లా పెట్టిన తర్వాత కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను,
తొందరగానే టెండర్ చేసి ఈ సంవత్సరం ఆ బ్రిడ్జ్ పూర్తిగా చేయాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా ఆదివాసీ బిడ్డలు ఏదైతే మన బాలికలు ఉన్నారో వాళ్ళు చదువు నేరాలకి ఇక్కడ నుంచి మన నిజామాబాద్ డిగ్రీ చదవడానికి పోవాలంటే చాలా కష్టం ఉంటుంది. ఇక్కడ చాలా బీద వాళ్ళు ఉన్నారు. దానికోసం మీకు దయచేసి ట్రైబల్ జూనియర్ కాలేజ్ మా దగ్గర ముదూరులో ఉంది. దానికి డిగ్రీ కాలేజ్ బాలిక చేయాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు శాంక్షన్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా ప్రతి మండలంలో కొమరం భీం ఆదివాసీ కమ్యూనిటీ హాల్ పెట్టి దాదాపు 1 కోటి రూపాయలతో మా 8 మండలాల్లో వైజాగ్లో కూడా కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా 99% సోదరులు ఇలా పోలీ రైతు భూమి మీద ఆధారపడి ఉన్నారు. గౌలు భూములు ఉన్నాయి. మీరు మొన్ననే మీటింగ్ తీసుకొని గౌలు గురించి డీటెయిల్ గా చెప్పడం జరిగింది. ఎవరు దున్నుతున్నారు దానికి ఫారెస్ట్ వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దని చెప్పడం జరిగింది. చాలా దళితులగా ఎందుకంటే ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళ ఫారెస్ట్ చాలా తిప్పలు పెడుతున్నారు. దానికోసం మీరు ఏదైతే మీటింగ్ తీసుకొని సురేఖతో ఈ ఫైనాన్స్ చేశారో ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళకు డిస్టర్బ్ చేయొద్దని, అదేవిధంగా దానికి డెవలప్మెంట్ కోసం ల్యాండ్ డెవలప్మెంట్ కోసం మీరు కొంత ట్రైబల్ లోపట్లో ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో గిరి వికాస్ లో బోర్లు మోటార్లు ఇస్తుంది మన ప్రభుత్వం అన్ని కూడా తప్పకుండా చేస్తా. మీరు ఇంకా కొంత ముందు పరిచయం అయితే మొన్న ఎండలలోనే కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఇచ్చేదాన్ని. వాస్తవానికి ఆ ఫండ్ కూడా ఈ మధ్యనే అయిపోయింది. ఏమున్నా కూడా రేపెల్లుండి ఈరోజు అది ఇచ్చి మీకంటూ ఒక గుర్తింపు ఉండే విధంగా తప్పకుండా నేను ఏర్పాటు చేస్తా. ఏ అవసరం ఉన్నా కూడా రండి. అణగారిన వర్గాలకు, పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు, బహుజనులకు, మైనార్టీలకు, మహిళలకు, ముఖ్యంగా పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్షాన మనమందరం, మన ప్రభుత్వం కానీ, మీరు కానీ, మేము కానీ, అయ్యో పాపం పేదవాళ్ళు అని అంటే వాళ్ళకందరం చేయుతనివ్వాలి. మీరు కూడా ఆ రకంగా ఒకరికొకరు తోడుగా ఉండండి. తప్పకుండా మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, మాజీ ఎమ్మెల్యేలు గారు కానీ అడిగినట్టుగా ప్రత్యేకంగా కొంత ఇళ్లను కూడా నేను హౌసింగ్ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. కోడి భూముల సమస్య కూడా పెద్ద ఎత్తున ఉంది. ఆ సమస్యను కూడా తొందరలోనే పరిష్కారం ఎవరు రాకుండా ఖచ్చితంగా మరి మీకు అండగా నిలబడతామని తెలియజేస్తా ఉన్నాం. ఉన్న వాళ్ళైనా డే1 మహానాడు విజయవంతం. భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. 60% వచ్చింది. దుర్గా ప్రసాద్కి 60% వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాం. కొత్త వ్యక్తుల్ని మాట్లాడిస్తున్నాం. క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన వ్యక్తుల్ని మా దగ్గరుండే రికార్డ్స్ ఆధారంగా వాళ్ళందరినీ ఎంపిక చేశాం. అదే సమయంలో ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీరు కూడా ప్రిపేర్ కావాలి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈరోజు మీ ఉత్సాహం చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు కడప మహానాడులో చూశాను. బ్రహ్మాండంగా స్ఫూర్తినిచ్చారు. ఎనర్జీ అయితే చాలా ఎక్కువగా ఉంది. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తెల్లవారితో వచ్చిన వాళ్ళు ఇదే పనిగా వచ్చాం. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చాం. సాయంత్రం వరకు కూర్చునే ఓపిక ఉండాలి. నేను కూడా ఇంత మునుపు మారిగా రాత్రి 10 గంటల వరకు మీటింగులు పెట్టడం లేదు. టైం అంటే టైమే. ఒక్క నిమిషం కానీ ఎవరన్నా డీవియేట్ అయితే బెల్ కొట్టడం, అప్పటి కూడా వదిలిపెట్టకపోతే మైక్ కట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు కూడా అదే చేద్దాం, ఎల్లుండి కూడా అదే చేద్దాం. కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఆ టైంలో మీరందరూ ఉండడం, ఫుల్ అటెండెన్స్ ఉండడం. మీరు బాధ్యత కలిగిన నాయకులు.
నా మనసులో ఏముందో మీకు అర్థం కావాలి. మీ ఆలోచన విధానాన్ని నేను అర్థం చేసుకోవాలి. అవి జరగాలంటే నిరంతరం మీకు పార్టీకి ఎప్పటికప్పుడు డైలాగ్ ఉండాల్సిన అవసరం ఉంది, చర్చలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడను, ముందే చెప్పాను నేను తగ్గిస్తానని. కాబట్టి మనం 6 గంటలకి అనుకున్నాం, 6:20 అయింది. దానికి కారణం నేను కాదు, రామ్మోహన్ నాయుడు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, రేపటి నుంచి మీటింగ్ కండక్ట్ చేయడం కూడా టైం కరెక్ట్గా ప్లాన్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం. ఈరోజు పర్వాలేదు ఒక 20 నిమిషాలే, కానీ ఆ 20 నిమిషాలు కూడా బ్యాలెన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈరోజు అజెండా ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం కలుస్తామని చెప్పి మరొక్కసారి అందరికీ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ధాన్యం దచ్చిపోతున్నాయి, రోజులు కాదు వారాలు కాదు నెలలు పడుతుంది కొన్ని చోట్ల రైతుల యొక్క ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి తరలించడం కోసం. అటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ప్రశ్నించిన రైతుల మీద మీరు పెట్టిన ఫోటోలు ఇవి, మీడియా మిత్రులు మీరు వివిధ పత్రికల్లో వేసినట్టు నేను చూపిస్తున్నా. అదేవిధంగా తూకాలలో విపరీతమైనటువంటి దోపిడీ ఎవరికి పడతలేదు. అక్కడ ఉండేటువంటి ఆయా జిల్లాల మంత్రులకు కానీ సంబంధిత శాఖకు కానీ ఎవరికి పడతలేదు. యథేచ్ఛగా రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. మీ ఇష్టం మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, తరుగు తీసేదే ఇదిలా అని చెప్పి లారీకి అనేక క్వింటాల్ల తరుగు తీస్తున్నారు. ఈ తరుగు తీసినటువంటివి వార్తలు వస్తున్నటువంటి మీరు రాసినటువంటివే. దాంతోపాటు సరే బీమాకు ఇదివరకు దోకా లేదు, మీకేమి ఇబ్బంది లేదని చెప్తానే ఉంది. ఇప్పటికీ బీమాకు చెల్లించాల్సినటువంటి రైతు బీమాకు చెల్లించాల్సినటువంటి ప్రీమియం చెల్లించకుండా సర్కారు దోకా చేస్తున్నది. బీమా కట్టకుండా దోకా చేసినటువంటి సంగతి కూడా అందరికీ తెలుసు. దీంతోపాటు వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరికైనా చెప్పుకోండి మీరు, సీఎంఏ చెప్పిండు కదా అని రైతులు ప్రశ్నిస్తే సీఎం చెప్తే మాకేంది, మిల్లర్లు యథేచ్ఛగా మాకేంది, మాకు సంబంధం లేదు అంటే ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాటకు ఖాతరు కావట్లేదు, ఆ మాట కూడా అమలు కావట్లేదు అంటే మీకేం పట్టున్నట్లు అధికార యంత్రాంగం మీద, ఈ కొనుగోళ్ల ప్రక్రియ మీద మీకు పట్టుందా? ఇంత ఘోరంగా విఫలమైనారు కదా, దానికి కనీసం రైతుల్ని ఓదార్చి పరిస్థితులన్నా వివరించి ఏ కారణాల చేత ఆలస్యం అవుతుందో వాళ్ళకి సాంత్వన కల్పించి చెప్పి అట్లా కాదు ఇట్లా చేద్దామని చెప్పి వాళ్ళకి ఏదైనా ఉపశమనం కలిపేటువంటి 4 మాటలు చెప్పేది ఇచ్చిపెట్టి అరెస్ట్ చేయడము, వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, దబాయించడము, ఇదెక్కడికి అతండి. అందుకే ఈ రైతుల యొక్క గోస ఇంతగానం పోసుకుంటే కూడా సర్కార్కు ఇది మంచి కాదు. ముందస్తుగానే రైతులు మరణ శాసనం రాస్తారు సర్కార్కు, గడువు తీరేదాకా కూడా ఎదురు చూడరు రైతులు. ఈ ప్రజాగ్రహం అనేటువంటిది ఎప్పుడు ఎట్లా పెళ్ళుపుకొని వస్తుందో వాళ్ళు అంచనా వేయలేరు. ప్రజలు ఒకసారి విసిగి వేసారిన తర్వాత అది ఏ రూపమైనా దాల్చొచ్చు. ప్రభుత్వము ముందు చూపుతో వ్యవహరించాలి ఏం చేసినా. అందుకే మేము ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కొనుగోళ్ల ప్రక్రియ ఒకవైపు సజావుగా చేస్తూనే అనేక రకాలుగా రైతాంగానికి సలహాలు సూచనలు ఇస్తూ దీర్ఘకాలిక ప్రణాళిక వైపు రైతాంగాన్ని నడిపించినాం. మేము చెప్పిన మానసికంగా సన్నద్ధం చేస్తూ వచ్చినాం. ఏమని, అయ్యా మన ప్రాంతం తెలంగాణ సమశీతోష్ణ మండలం, నీళ్ల కరువు లేదు, కరెంటు కరువు లేదు, పెట్టుబడికి ఇబ్బంది లేదు, ప్రభుత్వం చేయూతనిస్తుంది. మనం ఒక మూస పంటల వైపే పోకుండా పంటలను మార్చుకొని వేసుకుంటే భవిష్యత్తులో రాబోయే రోజులలో వ్యవసాయ పంటలు తగ్గించి ఉద్యాన పంటలను పెంచుకుంటే వరి ఇప్పుడు సుమారు రాష్ట్రంలో వానాకాలంలో 60, 65, 66 లక్షలు సాగవుతుంది. యాసంగిలో 50, 55 లక్షల దాకా సాగవుతుంది ఎకరాలు. దీన్ని కనీసం ఒక 20 లక్షల మేరకైనా ఒక 40, 45 లక్షలు వరి వేసినా వరి తప్ప వేరే పంటల పొలాలు ఉంటాయి. మిగతా వాటిలలో ఆయిల్ పామ్ను మనం విస్తారంగా పెంచుకుంటే ఒక 4-5 ఏళ్ల కాలంలో ఒక 20 లక్షల ఎకరాలలో కనుక తెలంగాణలో ఆయిల్ పామ్ సాగైతే వరి ద్వారా వచ్చేటువంటి ఈ ఇక్కట్లు ఏవైతున్నాయో ఎంతో కొంత మేరకు తగ్గిపోతాయి, రైతాంగానికి కూడా మేలవుతుంది మేము చెప్తూ వచ్చినాం. చెప్పి దానికి అనుగుణంగా మేము ఆ పాలసీని ఇంప్లిమెంట్ విజయవంతంగా చేసినాం. కాబట్టి గతంలో సమైక్య రాష్ట్రం మొత్తం పొడవునా
39,000 లేదా 40,000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుంటే మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని 2 లక్షల పైచిలకు ఎకరాలకు తీసుకొని పోయినాం. ఇలా రైతులు ఆయిల్ పామ్ వేసి పంటముఖమైనటువంటి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. మొదలు మేము చెప్పినప్పుడు వేసినటువంటి రైతులు ఇప్పుడు పంటలు వస్తున్నాయి. ఆ తర్వాత ఉండేటువంటి వాళ్ళు వచ్చేడు వస్తాయి. అందుకే గతంలో చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేసినాం. జాతీయ వేదికలలో కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక సమావేశాలు, కీలకమైనటువంటి సమావేశాలు జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేసీఆర్ మాటగా, ఈ ప్రభుత్వం మాటగా అక్కడ మేము విన్నవించినాం. అదే మీరు ఆయిల్ పాము సాగు అనేటువంటిది ఒక రాష్ట్రమో లేకుంటే కొన్ని రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా దీన్ని మీరు ఒక మిషన్ మోడ్లో తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీల వాళ్ళు లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్పినటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో తక్కువ 60 లక్షల ఎకరాలలో కనుక ఆయిల్ పామ్ సాగై పంటలు వస్తే. బీజేపీ లీడర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఫెడరల్ స్ఫూర్తి కూడా మంచిదే, కానీ ఆ వికసిత్ రాజ్యం నుంచి వికసిత్ భారత్ ముందుగా అడుగులు వేయాలంటే కేంద్రం అనేక సూచనలు చేసింది. ఇది ఎలా సాధించాలి, వికసిత్ భారత్ సాధించాలంటే వికసిత్ రాష్ట్రాలుగా ఎలా అవతారం ఎత్తాలన్నటువంటి విషయాల కొరకు అనేక సూచనలు, సలహాలు చేసింది. ముఖ్యమంత్రుల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకున్నది. ఆ సమావేశం యొక్క స్ఫూర్తి తీసుకున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల ఎంఎస్ఎంఈలకి ప్రభుత్వం తరఫున బకాయిలుగా ఉన్నటువంటి సబ్సిడీలు, అది విద్యుత్ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, ఫైనాన్స్ సబ్సిడీస్, వీటిని విడుదల చేయటలే ఈ రాష్ట్రంలో. ఇప్పుడు విడుదల చేయాలని చెప్పని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఒక అంశం. రెండో అంశం, వికసిత రాజ్యాలు సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఇతర అనేక రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నాయి, లబ్ధి పొందుతా ఉన్నారు. ఫెడరల్ స్ఫూర్తి గురించి కూడా మన ముఖ్యమంత్రి పదే మాట్లాడుతూ ఉంటాడు. మొన్న నీతి ఆయోగ్ యొక్క సమావేశం యొక్క ఎజెండా అంశం కూడా అదే. కాబట్టి ఏ పథకాలైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపుల్ల వేస్తూ అమలు జరగకుండా చూస్తూ వస్తోందో ఆ పథకాలు మొన్నటి యొక్క సమావేశ స్ఫూర్తితోనన్నా ఈ రాష్ట్రంలో అమలు చేయడం కొరకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇక మన అందరికి కూడా తెలిసినవే పథకాలన్నీ కూడా. చాలా వ్యవసాయానికి సంబంధించిన పథకాలు చాలా ఉన్నాయి. ఉచితంగా పంపు సెట్లు ఇచ్చేటువంటి సోలార్ పంపు సెట్ల విషయంతో పాటు, ఆయుష్మాన్ భారత్తో పాటు ఇంకా అనేక విషయాల్లో కూడా ఎంఎస్ఎంఈలది సబ్సిడీల విషయంతో పాటు, దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. అభివృద్ధికి సంబంధించిన విషయం కేవలం రాష్ట్ర రాజధానులే కాకుండా మరో కొన్ని రాజధానులు అంటే మరో కొన్ని నగరాలను కూడా ఎంపిక చేసుకుని అభివృద్ధి చేయాలని కూడా చెప్పారు. మన తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఆదాయం అందిస్తున్నటువంటి మహానగరం హైదరాబాదే. నియర్లీ 40% ఆఫ్ ది స్టేట్ బడ్జెట్ రిసోర్స్ హైదరాబాదే. ఆ దిశలో కూడా అడుగులు వేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పని నేను భావిస్తా ఉన్నా, నేను అభిప్రాయపడుతున్నా. మరి ముఖ్యమంత్రి ఆ దిశగా నీతి ఆయోగ్ సమావేశంలో జరిగినటువంటి ఒక అంశాల విషయంలో మరి ముందడుగు వేస్తారని చెప్పని భావిస్తూ, ఎప్పుడు ప్రతిసారి కేంద్రం ఇది చేయలేదు, కేంద్రం అది చేయలేదు, కేంద్రాన్ని మేము ఇది కోరాం, కేంద్రాన్ని అది కోరాం, ఇంకా వాళ్ళు పెండింగ్లో పెట్టారు అన్నట్టుగానే ప్రతిసారి మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఫెడరల్ యొక్క స్ఫూర్తితోన
రాష్ట్ర పరంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా వికసిత రాజ్యం కొరకు చేయవలసినటువంటి ఒక కార్యక్రమాల విషయంలో అంశాల విషయంలో మీరు అడుగులు ఏ రకంగా ముందుకేస్తారనేది భారతీయ జనతా పార్టీ నిశ్చితంగా గమనిస్తుంది, పరిశీలిస్తుందని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇకపోతే కాళేశ్వరం నోటీసులు. వైసీపీ లీడర్ పోతన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేవన్ మహానాడు విజయవంతం. భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.